బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మహర్షులు అనేటువంటి శీర్షికన గత 16 రోజులుగా మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి దేవర్షి అయినటువంటి నారద మహర్షి యొక్క వృత్తాంతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి ఎపిసోడ్లో మనం శ్రీకృష్ణుడి యొక్క మనవణ్ణి బాణాసురుడు తీసుకుపోయినప్పుడు అతని ఆచూకీ ఎక్కడుందో చెప్పాడు నారద మహర్షి రుక్మిణీదేవికి. ఆ కథ అంతా మనం చెప్పుకున్నాం. ఆ తరువాత 17వ భాగంలోకి ఇవాళ ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది కృష్ణావతార సందర్భంగా జరిగినటువంటి వృత్తాంతం. దేవకీ వసుదేవుల్ని కంసుడు ఒక కారాగారంలో పెట్టాడు. ఎందుకని? అష్టమ గర్భంలో పుట్టే పుత్రుడు వల్ల అతడికి మరణం వస్తుందని ఆకాశవాణి చెప్పటం వల్ల. అప్పటికి జైల్లోనే ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడిని తీసుకొచ్చి వసుదేవుడు చూపిస్తే, ఇతను కాదు కదా నాకు శత్రువు, 8వ పుత్రుడు కదా, ఇది తీసుకెళ్లి పెంచుకో అన్నాడు. ఆయన ఆనందంగానే వెళ్ళిపోయినాడు వసుదేవుడు. కానీ కొద్ది రోజులు కూడా గడవక ముందే నారద మహర్షి వచ్చాడు కంసుడి దగ్గరికి. వచ్చి, నువ్వు పూర్వజన్మలో ఒక గొప్ప రాక్షసుడివి, కాలనేమి నీ పేరు, నువ్వు ఈ జన్మలో కంసుడిగా పుట్టావు అని గత జన్మ వృత్తాంతం అంతా చెప్పాడు. చెప్పి, ఊరికినే భయపడితే లాభం ఏమిటాయా కంస, ఆకాశవాణి చెప్పింది నిజమో కాదో ఎవరికీ తెలియదు, నువ్వు గొప్ప పరాక్రమశాలివి, ఎవడో చిన్నపిల్లవాడు పుట్టడమేమిటి, చంపడమేమిటి, ఒకవేళ పెరిగి పెద్దవాడై బలవంతుడైతే అప్పుడు చంపుతాడేవో గాని ఈ మాత్రం నీకు బుర్రకు తట్టట్లేదా? కాబట్టి నా మాట విను. 8వ పిల్లవాడి వల్లనే నాకు మరణం అనుకోవద్దు. శత్రుశేషం రుణశేషం ఉంచుకోకూడదనే కదా పెద్దవాళ్ళు చెప్పేది. అందువల్ల నా మాట విని పుట్టినటువంటి ప్రతివాడిని చంపేసి, చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు చంపడం తేలిక కదా, వాడు పెద్దయి బలవంతుడై నీ మీదకు యుద్ధానికి వస్తే అప్పుడు కష్టం అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. చూసారా? కంసుడికి ఉద్బోధించి వెళ్ళాడు. ఆ ప్రకారంగానే అతను ఏం చేశాడు, పుట్టినటువంటి ప్రతి బిడ్డని చంపేశాడు. అంటే 8వ బిడ్డ చంపుతాడు అని ఆకాశవాణి చెప్పినా నారదుడు ఉద్బోధ చేయటం వల్ల ఆ మిగిలినటువంటి 6 మందిని చంపేశాడు.
7వ గర్భం ఎటు జారిపోయింది. భగవంతుడు యోగమాయ చేత అది రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. ఆయన బలరాముడుగా పుట్టాడు. అంటే తక్కిన 6 మందిని చంపించాడు. చూసారా, ఈ 6 మంది గతంలో బ్రహ్మదేవుడు వల్ల శాపాన్ని పొందినవాడు. అందువల్ల వాళ్ళకి శాప ఉపశమనం కావాలి అంటే వాళ్ళు మరణించాలి. అందుకని దేవకీదేవి గర్భంలో పుట్టేటట్టుగా వాళ్ళు వరమడిగి ఆ శాపాన్ని ఉపసంహరింప చేసుకున్నారు. అయితే ఈ 6 పిల్లల్ని చిట్ట చివర మళ్ళీ ఒక గ్రహణం వచ్చినప్పుడు, ఆ గ్రహణ స్నానానికి వెళ్ళినప్పుడు ఈ 6 పిల్లల్ని తెచ్చి చూపిస్తాడు. వాళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ తల్లికి చూపించాడో అప్పుడు వాళ్ళు శాపం పోయి మళ్ళీ వాళ్ళు వాళ్ళ దేవలోకానికి వెళ్ళిపోయారు. చూసారా, అంతటి మహాత్ముడు నారదుడు. సరే, అంతటితో ఊరుకోకుండా 8వ గర్భం ఏమైంది? ఇక్కడ ఆడపిల్ల పుట్టింది. వాస్తవానికి పుట్టింది కృష్ణుడే, కానీ వ్రేపల్లికి తరలించాడు కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు వసుదేవుడు. అక్కడ యశోదాదేవికి పుట్టినటువంటి యోగమాయను తెచ్చాడు. ఆమెను చంపబోయినాడు. ఆడపిల్ల చంపద్దని బతిమిలాడింది. కానీ ఎంత చెల్లెలు ఎంత బతిమిలాడినా కఠిన హృదయుడై ఆ ఆడపిల్లను కూడా పైకి ఎగరేశాడు, కింద కత్తిపెట్టి చంపేద్దామని. ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయి 8 భుజాలతోటి, అద్భుతమైన దేదీప్యమైన కాంతులతోటి, ఒరీ కంస, నిన్ను పుట్టేవాడు వేరే చోట పుట్టి పెరుగుతున్నాడు పొమ్మన్నది. చూసారా, ఎన్నో ప్రయత్నాలు చేశాడు కంసుడు. కృష్ణుడికి 10-11 ఏళ్ళు వచ్చినాయి అంతే. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనాడు. ఇక్కడ కంసుడికి ఉద్బోధ చేశాడు. ఆ కృష్ణుడిని ఎట్టాగైనా సరే ఏదో ఒక మిష పెట్టి తెప్పించి ఇక్కడికి చంపించేసేయి, నువ్వు శత్రుశేషం ఉంచుకోవద్దని చెప్పాడు. అక్కడికి వెళ్ళి కృష్ణుడికి కూడా చెప్పాడు. అంటే కృష్ణుడికి బోధించి అక్రూరుడు అక్కడికి వెళితే అక్రూరుడు ద్వారా బలరామకృష్ణులు ఇద్దరు వచ్చి ఈ కంసుడిని వధించారు. ఆ కథ అంతా మనకి భాగవతంలో తెలుసు. అయితే ఇన్ని పనులు నారదుడు ఎందుకు చేశాడు? కేవలం లోకోపకారం కోసం మాత్రమే చేశాడు. ఇటువంటి గొప్ప పనులు మరెవరు చేయగలుగుతారు? ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సృష్టిలోని అందరికీ కూడా నారద మహర్షి అంటే అపరిమితమైనటువంటి పూజ్యభావం. దేవతలేకే కాదు, రాక్షసులకు కూడా గౌరవం ఉన్నాయి. ఆయన త్రికాలవేది, త్రిలోకాలు సంచరించగలిగిన వాడు. ఆయన చెప్పింది, ఆయన చేసింది మంచి పనులే. ప్రతివాడికి ఏమనిపిస్తుంది? ఈ మాటలు నా మేలు కోరే చెబుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఆ విశ్వాసం వల్ల దురాత్ములైనటువంటి వాళ్ళు, పాపం చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది చిరంజీవులుగా ఆరోగ్యంగా ఉంటారు లోకంలో. ఎందుకంటే వాళ్ళకి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం చాలా ఉంటుంది. ఇప్పుడు చేసేదే పాపం, గత జన్మలో వాడు చేసింది పుణ్యం. అంటే వాడి చిట్టాలో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి పుణ్యం గనక క్షీణిస్తే తప్ప వాడిని ఎవరు ఏం చేయలేరు. ఆ పుణ్యం కూడా పోవాలంటే అటువంటి వాడి చేత మహాపాపం ఏదో ఒకటి చేయించాలి. అలాంటి పాపం వాడు చేసినప్పుడు ఆ పూర్వజన్మ పుణ్యం లేదు, తపస్సు చేసినటువంటి పుణ్యం వాడికి ఉంటే తక్షణమే నశించిపోతుంది. రావణాసురుడికి కూడా సీతాదేవిని అపహరించి లంకలో పెట్టి ఆమెను నానా మాటలని వాడి తపశక్తి మొత్తం పోగొట్టుకున్నాడు రావణాసురుడు. అందుకని లోకానికి ఉపకారం చేయటం అనేది మిష పెట్టుకొని వారి ఎవడిదైతే పుణ్యం ఎక్కువగా ఉంటుందో, ఈ జన్మలో వాడు దుర్మార్గుడుగా ఉన్నప్పుడు వాడి పుణ్యం వెంటనే ఖర్చు అయిపోయేటటువంటి
ఒక పాప చింతన వాడిలో ప్రవేశపెడతాడు నారదుడు. వాడి చేత గొప్ప పాపాలు చేయిస్తాడు. వాడి పుణ్యం ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత వాడిని చంపించి లోకానికి ఉపకారం చేస్తాడు. నారద మహర్షి వంటి కర్తృత్వం చేసేటటువంటి మహాత్ములు ఈ లోకంలో దుర్లభం. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ